దగ్గర పడుతున్న సంధి ఒక్కొక్కల మాటలు ఇంకా బూతులు 2 కోటలు దాటుతున్నాయి. ఉల్లా మంత్రి అంబటి సారు పవనం సార్ని పొట్టు మాటలు అన్నాడు. ఓ మాల్క మీరుగా ముచ్చట్లు ఇనుర్రి. మంత్రి అంబటి రాంబాబు సారు జనసేన అధినేత పవనం సార్ మీద మస్తు మండిపడ్డాడు. ఒక పార్టీతోని పొత్తు ఉండి ఇంకొక పార్టీతోని పొత్తు పెట్టుకుంటే బుద్ధున్నోడు ఎవడైనా తిడతాడు అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతాడో కూడా ప్రకటించుకోలేని అధ్వాన్నమైన పరిస్థితుల్లో జనసేన రాజకీయ పక్షం ఉంది. జనసేనకి 24 సీట్లు ఇస్తే ఎన్నే ప్రకటించింది? 5 సీట్లు ప్రకటించారు. మిగతా 12 ప్రకటించుకోలేని పరిస్థితి. దేర్ సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్. వాళ్ళకు ఒక పద్ధతి లేదు, ఒక వ్యవహారం లేదు. ఏదో స్వామి చెప్పింటూ విధానం చెడ్డ ఫలితం ఉండాలట. పవన్ కళ్యాణ్ గారు జనసేనతో పొత్తు, పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నాను అని ఆయన చెబుతున్నాడు. భారతీయ జనతా పార్టీ కూడా బాబు పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నాడని చెబుతున్నారు. ఆ పొత్తులో ఉన్న ఆయన వచ్చి వీళ్ళ పక్కన కూర్చుని మరి సీట్లు పంపకం చేసుకున్నాడు. ఇదేం పొత్తు, ఇదేం వ్యవహారము, ఇదేమి మోసము, ఇదేమి అన్యాయము, ఇదేనా విధానం చెడ్డాడు, ఫలితం లేదు. కేవలం 24 సీట్లకు కక్కుర్తి పడి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పల్లకి మోసే దశకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడు. కానీ నేను మనవి చేస్తున్నా, ఇట్లా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరితోని పవనం సార్ తిట్లు తినుకుంటూనే ఉండాలన్నట. పవనం సార్ లాంటి చెత్త లీడర్ మరొకరు ఉండాలని అంబటి సార్ అంటున్నాడు. ఓ పాలిగా మాటలు మీరుసు తినండి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోటీ చేసేది ప్రకటించాడు. వాళ్ళ అబ్బాయి ఎక్కడ పోటీ చేసేది ప్రకటించాడు. వాళ్ళ బావమరిది బాలకృష్ణ మన లోకేష్ మా ఎక్కడ పోటీ చేస్తాడో ప్రకటించాడు. కానీ నీకు 24 సీట్లు ఇస్తే ఎక్కడ పోటీ చేస్తావో ప్రకటించుకునే దశలో ఉన్నాయో నాకు అర్థం కాలేదు. అంటే రహస్యమా? పోటీ చేయవా? పార్లమెంట్కి ఏమైనా పోటీ చేస్తావా? ఎందుకులే గొడవని మళ్ళీ సీఎం అంటారేమో నీ అభిమానులు అని చెప్పేసి చంద్రబాబుని సీఎం అనిపించడం కోసం పార్లమెంట్కి పోటీ చేస్తావా? వాట్ ఈస్ దిస్? ఏమిటి కన్ఫ్యూజన్? టోటల్ కన్ఫ్యూజన్. ఇవాళ తెలుగుదేశం జనసేన టోటల్ కన్ఫ్యూజన్ గా ఉంది. మీరు ఒక్కసారి ప్రెస్ మీట్ చూస్తే అర్థమైద్ది. ఇగో అటు అంబాటి సార్ గట్లా మాట్లాడితే ఇటు పక్క చూడుర్రి, జనసేన పార్టీలో నుండి వైసీపీ పార్టీలో చేరికైంది అని చెప్పి గింత దానికి 6000 బొక్క అనుకుంటే ఎట్లా ఫ్లెక్సీని చింపుతున్నాడో చూసిర్రా? ఆంధ్రాలో రాజకీయాలు ఎంత జోరుగా నడుస్తున్నాయో.